నా ఎదుటి నా అతిక్రమములన్నీ నాకు తెలిసి ఉన్నవి. నా పాపమెల్లప్పుడు నా ఎదుటే ఉన్నది. నా అతిక్రమములన్నీ నాకు తెలిసి ఉన్నవి. కేవలము నీకే విరోధముగా నే జీవించితిని. కేవలము నీకే విరోధముగా నే జీవించితిని. సమ్మతి గల మనసు కలుగ చేసి కన్ను బలపరచును యేసయ్యా. సమ్మతి గల మనసు కలుగ చేసి కన్ను స్థిరపరచును యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు కావాలయ్యా. 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 తండ్రి స్తోత్రం. ఈ దినమున నీ దాసులు అహరోనయ్య గారి పరిచర్యను నేను కూడా పాలు పొందినట్లుగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన నీ ప్రేమకై స్తోత్రము కలుగును గాక. తండ్రి నీ నామము స్తుతించబడును గాక. ప్రభా నన్ను ఎందుకు ఇక్కడికి పంపావో, దీని వెనుక నీ చిత్తం ఏమైనదో, ఎంతమంది విడుదల పొందాలనున్నదో, ఎంతమంది విడుదల కృపలు పొందాలని నీ చిత్తమైనదో అదంతయు జరుగునుగాక. తండ్రి అర్హులైన వారందరూ ఈ దినమున కృప పొందుదురుగాక. తండ్రి నన్ను మరుగుపరచండి, మీరు కనపడండి, మీ స్వరం వినిపింపచేయండి. ఈ కూటానికి వ్యతిరేకంగా పనిచేయ చూచే అంధకార దురాత్మ శక్తులన్నిటినీ నజరేయుడైన యేసయ్య నామమున బంధిస్తూ ఉన్నాను. ప్రభు చూపండి. యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. నన్ను ఇక్కడికి పిలిచిన అయ్య గారికి, సంఘమంతటికి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరందరూ నూరంతల ఆశీర్వాదం పొందుదురుగాక. నూరంతలుగా మీరు వర్ధిల్లుదురుగాక. మీరు మీ పిల్లలు కృపను పొందుదురుగాక. హల్లెలూయా. మీకు నవ్వించే వాక్యం చెప్పాలా, ఏడిపించే వాక్యం చెప్పాలా, సరదాగా ఉండే వాక్యమా, ఏది బాగుంటుంది మీకు? ఎందుకు అడిగాను చెప్పనా? మీకు ఏ వాక్యం చెప్పాలో అయ్యగారికి తెలిసినంత ఏ స్పీకర్కు తెలియదు. తల్లికి తెలుసు వాడు పప్పు తింటాడా పెరుగన్నం తింటాడా అన్నది తల్లికి తెలిసినంత జేజమ్మకు కూడా తెలియదు. ఏదో కొద్దిగా మమ్మల్ని పిలిస్తే మీరు ఆశీర్వదించబడతారని అయ్యగారికి ఆలోచన. కానీ ఏ వర్తమానం మీకు ఇష్టం? నవ్వించి బాగా నవ్వించండి అన్న వాళ్ళు చేతులెత్తరా? బాగా ఏడవాలా అన్న వాళ్ళ చేతులెత్తండి. అది కూడా ఆలోచిస్తున్నారబ్బా. మరి మీరు దేనికి ఎత్తుతారు? వెంటనే దించండి.
మందిరాలంటే ఎంటర్టైన్మెంట్ చేసేటటువంటి కార్యాలు అయిపోయినాయి తల్లి. మందిరం అంటే ఏంటంటే సినిమా టాకీస్కి వెళితే అక్కడ సంబరాలు ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుంది, సరదా. ఈ రోజున మందిరాలు, పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే ప్రజలను ఏ రీతిగా ఆకర్షించాలా, పెట్టకథలు చెప్పాలా. సమయం అంతా ఈరోజు ఈ సభకి ఎంత ఖర్చు అండి, ఎంత ప్రయాస నాకు తెలుసు. దేనికోసం? ఆయన గొప్ప చూపెట్టడానిక, నా గొప్ప చూపెట్టడానిక, ఆర్కెస్ట్రా వాళ్ళ గొప్ప చూపెట్టడానిక కాదు కదా. మీరందరూ 1000 ఏనుగుల బలంతో నింపబడాలా. అట్లా కూర్చుంటే నింపబడారు. నాన్న టర్న్ దిస్ సైడ్, పూర్తిగా ఇటు తిరగండి అమ్మా. 2 in 1 లాగా ఇటు చూస్తా అటు చూస్తా వద్దు, ఒకవైపే చూడాలి. ఏంటి బాబు మందిరానికి వెళ్తున్నాం, మరి నువ్వు మనసు పొందావా? మరి దేనికి వెళ్తున్నావు? ఆ మందిరంలో ఏసీ ఉందండి, ఆ మందిరంలో మంచి ఆర్కెస్ట్రా ఉంటుందండి, ఆ మందిరంలో మంచి లంచ్ ఇస్తారండి. ఇవి ఎక్కువైపోయినాయి ఈ రోజున. బైబిల్కు విరుద్ధంగా సేవ లోకంలో జరుగుతుంది. బైబిల్లో లేనివి, బైబిల్లో చెప్పనివి సంఘాలలో జరుగుతున్నాయి. అవి మనకు లేకుండా జాగ్రత్త పడాలి. ఏం లేదు, వెరీ సింపుల్. మనకు పాస్టర్ ఉన్నారు, యేసయ్య గారు మన ప్రధాన యాజకుడు. ఆయన ఏం చేశాడో అది మనం చేస్తే చాలు. ఆయన తర్వాత 12 మంది అపోస్తలులు ఉన్నారు, వాళ్ళు చేసినవి మనం చేస్తే చాలు. ఆయన చేసినట్టు ఈయన చేసినట్టు అవసరం లేదు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని ఏడుపు ఏంటి తెలుసా? దేవుని దుఃఖం ఏంటో తెలిసిన? చక్కగా వినండి, కళ్ళు తెరిచి వినండి. కొంతమంది కళ్ళు మూసి వింటారు, కళ్ళు తెరిచి వినండి, పర్వాలేదు. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో ఈ చివరి నుండి ఆ చివరి వరకు దేవుని దుఃఖం, దేవుని ఆక్రందన ఏంటి అంటే మనిషి మారాలి. అదొక్కటేనండి. మనిషి మారు మనస్సు పొందాల. అవ్వ మారు మనస్సు పొంది మాట మారుస్తుంది, పశ్చాత్తాప పడుతుందని దేవాది దేవుడు అన్నాడు. అవ్వా నువ్వు పండు తిన్నావా అని అడిగాడు. తిన్న సంగతి ఆయనకు తెలుసు. అయినా అయ్యా నాది పొరపాటు అయిపోయింది, నాకు బుద్ధి వచ్చింది అయ్యా, నేను చేసింది తప్పు అని ఆమె నోటితో అంటే ఆమెను నరకము నుండి తప్పిద్దామని, శాపము నుండి తప్పించాలని దేవుని ఉద్దేశం. రావడమే బుద్ధిహీనురాల, మూర్ఖురాల, మట్టిగా ఉన్న నీ బతుకును నేను మహిమగా మారిస్తే ఇంతగా నాకు ద్రోహం చేస్తావా అనొచ్చు, అనాలి కూడా. కానీ ఏమంటున్నాడంటే అదమా నేను నీకు తినవద్దని చెప్పిన పండును తిన్నావా? తెలుసుగా, మళ్ళీ తిన్నావా ఎందుకు అంటే పశ్చాత్తాప పడతాడని. ఈ బోధ ఈ రోజు ఈ వాక్యం వినే బిడ్డలారా, మనము పశ్చాత్తాప పడితే కృప పొందుతాము. చాలండి. నువ్వు ఇంజనీర్ అవ్వకల్లా, డాక్టర్ అవ్వకల్లా, నీకు స్థలాలు పొలాలు ఏమీ లేకపోయినా ఒక పశ్చాత్తాపము నీ మీదకి వస్తే పరలోక ఆశీర్వాదాలు, పరలోక దీవెనలు నీ మీద మెండుగా కుమ్మరించబడతాయి. అడవిలో ఒక పిల్లాన్ని చూశాడు దేవుడు. అడవిలో ఒక పిల్లాడు పాటలు వినబడుతున్నాయి పరలోకానికి. ఇదేంటబ్బా, ఊర్లో మంచి మంచి ఇల్లు ఇచ్చాను, ఎవడు పాటలు పాడట్లేదు. మంచి మంచి పొజిషన్ ఇచ్చాను, ఉద్యోగాలు ఇచ్చాను, ఆ సౌలు అనేవాడిని రాజుగా చేసేవాడు ప్రార్థనే చెయ్యడు.
1కి 4 ఇండ్లు ఇచ్చిన ఆమె ప్రార్థన చేయదు, పశ్చాత్తాపం లేదు. ఈ అడవిలో వీడికి ఏం తింటున్నదని వీడు పాటలు పాడుతున్నాడబ్బా. ఈ అడవిలో వీడికి ఏసీ రూమ్ ఉన్నదా? ఈ అడవిలో వీడికి ఏమైనా సుఖాలు ఉన్నాయా? ఈ అడవిలో ఏంటి ప్రార్థన, ఏంటి స్తుతి, ఏంటి ఈ ఆరాధన, ఏంటి నన్ను మైపరచడం ఏంటి? వాడు గొర్రెలు కాయటం కూడా మానేసి ఈ రీతిగా పాటలు పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. నేను కూడా అక్కడికి వెళ్తానన్నాడు. మహిమను విడిచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడికి వచ్చేసాడు. ఈలోగా ఒక సింహం వచ్చేసి ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన చేసుకుంటే ఒక సింహం వచ్చేసి గొర్రె పిల్లను పట్టేసింది. గొర్రె పిల్లను పట్టితే గొర్రె పిల్ల ఏమంటుంది? అయ్యా, నన్ను పట్టేసింది నీ ప్రార్థన చల్లకుండా, నన్ను సింహం పట్టేసింది అయ్యా బాబు అనగానే ఈ పిల్లవాడు దేవుని వైపు చూచాడు. దేవుని వైపు చూచాడు. నా కాలగత్తులన్నీ నీ చేతిలో ఉన్నాయి నాయన. నా కాపరివి నువ్వేనయ్యా, నా దేవుడు నువ్వేనయ్యా. దేవుడు అన్నాడు, నాన్న నిన్ను నేను రాజుగా చేయాలనుకుంటున్నా. ప్రవక్త వీళ్ళు అడవిలో ఉన్నాడు, గొర్రెల వాసన వస్తుంది. ఆ దరిద్రుని నువ్వు రాజుగా అభిషేకించు. ఆ ఉన్న రాజు నన్ను చంపుతాడయ్యా. వాడు ఎవడు ఏం చేయలేడు. నేను గణపరచు వారిని గణపరుస్తాను. అలా అందరూ చేతులు ఎత్తండి. ఒక్కలే చేతులు ఎత్తినారు. ఎందుకని? మిగతా వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. వీఆర్ నాట్ ఎన్ ఆడియన్స్. మనం ప్రేక్షకులం కాదు, డ్రామాలు చూసిపోయే వాళ్ళం కాదు. ఉజ్జీవింపబడాలా? వాక్యం వింటున్నప్పుడు మనలో మంట కలుగుతుండాలా? ఈ సభల యొక్క పరమార్థం అదే. నేను వాక్యం వినే రోజుల్లమ్మా ఒంటికి చిరిగిపోయిన గుడ్డలు తల్లి విన్నారా? ఈరోజు నా ఆశీర్వాదాలు నేను లెక్క పెట్టగలనా? నా ఆశీర్వాదాలు నేను లెక్క పెట్టగలనా? నా తల్లి నాకు ఇవ్వలేదు, నా తండ్రి నాకు ఇవ్వలేదు. దేవుడు అంత గొప్ప చేస్తాడు. ఇక్కడ మౌనంగా ఉన్న వాళ్ళకి మీకు ఏమీ దొరకదు. నాకు ఇక్కడ ఏడ్చే వాళ్ళు బయట ఏడవరు. ఇక్కడ తల వంచేవాడు బయట తల ఎత్తుకొని తిరుగుతాడు. ఇక్కడ తల వంచు, ఇక్కడ తల పిలుచుకో, సాగిలపడు, సాష్టాంగపడు. సౌలును పడదోసి చదువు సంధ్య లేకపోయినా రాజుగా చేశాడు. మిమ్మల్ని చేయును గాక, సమస్యలు పోవును గాక. ఏ విషయంలో మీరు దుఃఖపడుతున్నారు, ఏ విషయాల్లో మీరు వేదన పడుతున్నారు, ఈ రోజు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నేను వచ్చింది మామూలుగా కాదు. నేను పని మీద వచ్చాను. నేను పని చేసే వెళ్తా. నేను పని లేకుండా వచ్చిన వాడిని కాదు. అన్నిటితోటి నేను పని చేయడానికి వచ్చా. నీ గురించి ఒక గురి కలిగి వచ్చా. నీ గురించి ఒక వార్త మోసుకొని వచ్చా. ఎందుకు రావాలి మందిరానికి? అక్కడ ఏసీ ఉందంట, భోజనాలు పెడుతున్నారంట. మీటింగ్ అయిపోగానే పిల్లల్ని డ్యాన్సులు కూడా వేపిస్తారంట. సరదాలు సంబరాలు చాలా ఉంటాయంట. అందుకు పోతున్నాడట ఆయన మందిరానికి. నూతన నిబంధన ప్రారంభంలో ఒక మొట్టమొదటి ప్రవక్త ఆది కాండము నుండి కూడా మారు మనసు ఎక్కడ చూడండి. మారు మనసు ఇశ్రాయేలీయులలో ఆ రోత మనసు ఎప్పుడు పోతుందా అని 40 సంవత్సరాలు తిప్పాడు. రాజులు నేలమట్టమైపోయారు. మారు మనసు లేక, పశ్చాత్తాపము లేక.
నూతన నిబంధనలకు వచ్చేసరికి నాన్న యోహాను అంటున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది. ఏంటి పలకండి, అందరు పలకండి. ఏం కావాలి మరి? మందిరానికి కొంచెం పాటలు పాడటం నేర్చుకోవటం కాదు, డ్రమ్ములు డోలు కొట్టడం నేర్చుకోవటం కాదు, మారు మనసు పొందాలా. మారు మనసుకు తగిన రీతిగా ఫలాలు ఫలించాలి. ఇదే బైబిల్ మొత్తం అయిపోయిందండి. ఇది ఒక్కటి చాలు. ఆ మారు మనసు ఫలాలే ఇక మిగతాయన్నీ కూడా. మారు మనసు పొందిన వారిలో నుండి అన్ని ఫలాలు వస్తాయి. యోహాను ప్రవక్త అంటున్నాడు, బాప్తిస్మమిచ్చు యోహాను, మీరు మారు మనసు పొందండి. మారు మనసు విషయమై నేను బాప్తిస్మం ఇస్తున్నాను. నా వెనకాల వచ్చువాడు నాకంటే శక్తివంతుడు. ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మతోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఇదంతా దేనికి? మారు మనసు కోసమే. ఏం లేదు నాన్న, నా సమస్యలు ఉన్నాయి, మారు మనసు మార్చుకోవాలి, పశ్చాత్తాపడు చాలు, అంతే. నీ మోకాల దగ్గరికి దిగి వస్తాయి ఆశీర్వాదాలు. నేను ఎక్కడ మోకరిస్తావు అక్కడికి దిగి వస్తాయంటే. కొంతమంది వెనకాల ఎప్పుడు దరిద్రమే, ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపడరు. అంటే మొండిగా వాక్యం విని మొండిగా ఉంటారు. అందుకని వాళ్ళ వెనకాల దుఃఖమే, దరిద్రమే, శాపమే, వేదనలే, ఆకస్మిక కష్టాలు, ప్రమాదాలే వాళ్ళ వెనకాల ఉంటాయి. ఎవరైతే పశ్చాత్తాపడతారో, బైబిల్ అంతా చూడండి, ఎవరైతే మనసు మార్చుకుంటారో, పాత మనసు, రోత మనసు, దేవునికి ఇష్టం లేని మనసు ఎవరైతే తొలగించుకుంటారో వారికి కృప కలుగుతుంది. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినాక ఆయన నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటో చెప్పిన, పరలోక రాజ్యం సమీపించింది. మనం ఏమనుకున్నాం? వానాకాలం ఉంటుంది, మాకు ఇల్లు లేదు. చెప్పండి, మా అబ్బాయికి బాగోలేదు, లేదు నాకు బాగోలేదు, నాకు ఆరోగ్యం కావాలి. ఇవి ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యాన్ని చూడండి, అది సమీపించింది. కాబట్టి ఇప్పుడు అందరూ ఏం చేయాలా? లోకమంతా ఏం చేయాలా? సంఘాలు కట్టేది ఎందుకు? సేవ చేసేది ఎందుకు? సువార్త ప్రకటించేది ఎందుకు? ఇదంతా దేనికోసం? ఎందుకు ఇలాగ పెడుతున్నారు? సంఘ సేవకులను ఎందుకు ఇలాగ ప్రేమిస్తున్నారు అంటే, మారు మనసు సంబంధమైనటువంటి సువార్త ప్రకటించాలి. ఎందుకు మమ్మల్ని ప్రేమించేది? నాకెందుకు మంచి భోజనం పెట్టారమ్మా? ఈరోజు ఉదయం సాయంత్రం నా పని నూరంతలుగా మీకోసం ఎంత ప్రార్థన చెయ్యాలో, మీకెంత విడుదల కలగాలని, ఈ రోజున ఎంత మేలు పొందాలని దేవుడు ఎఫెసీ 1:5-6 ప్రకారంగా జగతికి పునాది వేయక మునుపే మీకు ఏ ఏ మేలులు చెయ్యాలనుకున్నాడు అవన్నీ ఈ రోజు జరగాలని. విడుదల పట్టిన వారు విడుదల పొందాలి, రోగులు విడుదల పొందాలి, ఆత్మ సంబంధమైన రోగులు, ఆత్మ సంబంధమైన బలహీనతలు ఉన్న వారు విడుదల పొందాలి. మారు మనసు, పరలోక రాజ్యం సమీపించిందయ్యా. మరి ఏం చేయాలంట? మారు మనసు పొందండి. యేసు ప్రభు తర్వాత అపోస్తలులైన పేతురు గారు, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38-40 వచనాలు చదువుతుంటే, అయ్యలారా వారు హృదయంలో నొచ్చుకొని, ఆ మాట చదవండి, వారి మాట విని హృదయములో నొచ్చుకొని. ఎన్నో వచ్చిన తల్లి? 37 అమ్మా. వారి మాట విని హృదయములో నొచ్చుకొనడం. మారు మనసు అంటే ఏదమ్మా? నొచ్చుకొనడం. వాక్యం వింటారు కానీ నొచ్చుకోరు నాన్న, క్లాసుగా వింటారు. చదవడం అయిపోయింది తల్లి, తలపైకి ఎత్తండి నాన్న. ఇక మీరు ఆ పనిలోనే ఉండదు, మీ బైబిల్ మీతో ఎప్పుడు ఉంటుంది. రండి, ఆలోచన సభలోకి వచ్చేసి మన వెంటనే మీరు అదే పనిగా రాయటం, చదవటం చెయ్యడం. ఏం జరగాల? అందరిలో ఏం జరగాల? నొప్పి లేదు.
అంటే ఏంటి దాని అర్థం? అమ్మా అయ్యా నాకు ఒళ్ళంతా పొడవ వచ్చింది అనగానే అప్పుడు ఏం చేస్తారంటే పిల్లుతో కానీ గుచ్చటం మొదలు పెడతారు. గుచ్చినప్పుడు ఏం జరగాల? ఏమని అడుగుతారు? నీకు నొప్పి కలుగుతుందా అన్నప్పుడు నువ్వు పెద్ద స్టిల్ ఇచ్చి నాకేం నొప్పి కలగట్లేదంటే ఏమంటారు? నీకు కుష్టి రోగం వచ్చింది. నొప్పి లేని ఎవరికి? రోగులకి. ఆత్మ సంబంధమైనటువంటి కుష్టు రోగం నొప్పి ఉండదు, పశ్చాత్తాపం ఉండదు. అమ్మా రండి రండి తల్లి, ఇటు వినండి, అటు ఇటు చూడదు, తల కిందికి ఇయ్యద్దు. వాక్యం విన్నప్పుడు నేను ఇందాక చెప్తూ మధ్యలో కట్ చేశాను. నేను వాక్యం వినే రోజుల్లో చిరిగిపోయిన గుడ్డలు అయినా ఆ రోజున నాకు సరైన బ్రతుకే లేదు, కానీ వాక్యం వింటూ ఏడుస్తూనే విన్నానండి. ఏ మెసేజ్ అయినా నేను ఏడవకుండా వాక్యం విన్న రోజే లేదు. నాకు హృదయంలో ఒక క్రియ జరగాల. వారి మాటలు విని హృదయములో నొచ్చుకున్నారు. ఏం కలగాలి ఈ రోజున? మందిరానికి వచ్చిన మీకు ఏ వాక్యం చెప్పాలి? ఇప్పుడు బాగా నవ్వించే సరదా వాక్యము అది చెప్పారు పాస్టర్ గారు అన్నాడు. మీరు బాగా నవ్వేయండి, మళ్ళా పిలుపుతారు. ఏంటంట? సరదా కబుర్లు, కథ తర్వాత ఇంకొక కథ, ఇంకొక ఉపమానం, ఇంకొక కథ, అట్లా చెప్పండి. మిమ్మల్ని అసలు అట్లా లేనండి ఇప్పుడు మార్కెట్ ఇది. అది నేను చేయలేదుగా, నేను ఆ స్థితి నుండి రాలేదు కదా. నా పిలుపు అటువంటిది కాదు. నన్ను మలచినటువంటి దేవుడు నన్ను ఏ స్థితిలో మలిచాడో నాకు బాగా తెలుసు. నేను చిన్నప్పుడు రాసుకున్న పాట ఇది, పాడుకున్నా. అసహించుకున్నారయ్యా నన్నెరిగిన ప్రతివారు. ఒకప్పుడు నన్ను చూసిన వాళ్ళు అసహించుకున్నారు. మా ఇంటికి భిక్షగాడు కూడా రాలేదు. వీలైతే సాయంత్రం నా సాక్ష్యం పంచుకుంటాను. రండి నాన్న. అసహించుకున్నారయ్యా నన్నెరిగిన ప్రతివారు, ఆశ్చర్యపడుచున్నారు నన్ను చూచినారు. అసహించుకున్నారయ్యా నన్నెరిగిన ప్రతివారు, ఆశ్చర్యపడుచున్నారు నన్ను చూచినారు. నన్నింతగా మార్చినావు, బహువింతగా చేశావు. నన్నింతగా మార్చినావు, బహువింతగా చేశావు. ఏమిచ్చి నీరునము తీర్చగలనయ్యా, ఏమిచ్చి నీరునము తీర్చగలనయ్యా. ఆమేన్ హల్లెలూయా. చేతులెత్తుతా, అందరూ చేతులెత్తండి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. శిల్పకారుడా నా యేసయ్యా, మలుచుచుంటివా నన్ను నీ పోలికగా, మలుచుచుంటివా నన్ను నీ పోలికగా. నేను నా చేత ప్రభు రాయించిన పాటలన్నీ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. షాలో మినిస్ట్రీస్ మార్చర్లు అంటే చాలు, మీకు పాటలు వర్తమానాలన్నీ దొరుకుతాయి. ఎన్ఎస్ పాల్ గారు పాడారు ఈ పాట. నాకు అంత బాగా పాడటం రాదు, చాలా బాగా పాడారు అయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా మలుస్తాడో తెలుసా నాన్న? ఒక్క మారు మనసు ఉంటే చాలు తల్లి. మీ అందరికీ నాన్న, ఎవరెవరు నాకు ఉద్యోగం రావట్లేదయ్యా, నాకు పెళ్లి కావట్లేదయ్యా, నాకు ఇల్లు లేదయ్యా, వాకిలు ఏం లేదు నాన్న, ఏసయ్యని నేను గంతులే మళ్ళా 40 రోజులు ఉపవాసాలు ఉంటేనే అని చెప్పలేదు. తలకిందులు లేదు, ఇంకోటి లేదు, అవతారాలు మార్చుకో, ఏమి లేదు నాన్న. మారు మనస్సు పొందితే చాలు.
ఈ మనసు పాత మనసు రోత మనసు పనికి మారిన నీ హృదయము అది మార్చుకోచాలు. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా మారిపోతావు. వాక్యం వినేటప్పుడు సరదాగా విని పాస్టర్లందరికీ మార్కులు వేసి రిజల్ట్స్ ఇచ్చి ఆ పాస్టర్ ఫెయిల్, ఈ పాస్టర్ దేవదాస్ పాస్టర్ ఫెయిల్, ఇంకొక పాస్టర్ అయ్యగారు పాస్. ఇల్లు కోసమా మీరు వాక్యం వినేది? మాకు పాస్టర్ ఫెయిల్, మాకు రిజల్ట్స్ తర్వాత సంగతి. మీరు వాక్యం వింటున్నప్పుడు ఒక అంగలార్పు, ఒక నిట్టూర్పు, ఒక పశ్చాత్తాపం, ఒక హృదయంతో వాక్యం వినడం, ఇది పరిశుద్ధాత్మునికి నువ్వు చోటియడం. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఒప్పింపజేస్తాడు. రండి, ఈరోజు మన వర్తమానం కోసం దినవృత్తాంతములు 1వ గ్రంథం 21వ అధ్యాయం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. దావీదును ఎవరు ప్రేరేపించారంట? ఎవరమ్మా? దేవుడా? అందరూ చెప్పండి నాన్న, అందరు బ్రదర్స్ చెప్పండి నాన్న, ఎవరు ప్రేరేపించారు? ఎవరిని ప్రేరేపించాడు? ఎట్లా వస్తాడు వాడు? కొమ్ములు పెట్టుకొని పొడుగు పొడుగు పళ్ళు పెట్టుకొని వస్తాడు, అంతేనా? అట్లా వస్తాడా? అట్లా వస్తే నువ్వేం చెప్తావు తెలుసా? చెప్పు చీపురుగా. మీరు ఎప్పుడైతే ఒక మారు మనస్సులోనికి వస్తారో మీ ప్రార్థన మారిపోద్ది, మీ ఆశ మారిపోతుంది, మీ లోకాశలు మీలో ఉండవు, ఇంకా దేవుని సంబంధులుగా మీరు మారుతారు. నా పిల్లలు 2 అబ్బాయిలు నాకు. అమ్మో, నా పిల్లలు దేవుల్లోనే ఉన్నారు. లోకం అంటకుండా నేను బ్రతకాలి, నా పిల్లలు అలాగా బ్రతకాలి అని మేము ఇద్దరం దైవజనురాలు నేను ప్రయాసపడ్డాం. ఆమె ఎంత ప్రేమిస్తుందో అంత వాళ్ళని నాకు అప్పగిస్తుంది. అయ్యా వీడు ఇలా చేశాడు అని. వాళ్ళను శిక్షించే విషయంలో ఏమాత్రం మేము ఏం చేశాము అనేది నా పిల్లల్లో మీరు చూడగలరు. దేవునికి స్తోత్రం. నీలో మార్పు ఉండాలా? నీ భర్తలో మార్పు, నీ పిల్లలలో మార్పు. ఎప్పుడైతే ఒక మారు మనసుకు సంబంధమైన ఆలోచనలు నీ కుటుంబంలో ఉంటాయో అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కాసేపు చేతులు ఎత్తండి, అందరు ఎత్తండి, నిండా ఎత్తండి. ఇట్లా ఉంటే ఎవరికన్నా మొత్తం వస్తుందా? కాసేపు ఉంటే బాగుంటుందేమో. నేను నిలబడి వాక్యం వినాలా, నేను కూర్చొని చెప్పాలా? ఎట్లుంటది? మంచిగా కూర్చోమంటే నిద్రపోతున్నారు. ఎట్లా కూర్చొనే కదా మీరు వాక్యం వింటున్నారు. మరి మీరు నా సంఘంలోనే కాసేపు ఇట్లా ఉంచుతారు. అప్పుడు మంచిగా మొత్తం అదే వదులుతారు, దించండి. మీరు మళ్ళా నన్ను పిలవరో ఏమో, అందుకని నేను అట్లాంటి ప్రయోగాలు మీ మీద చెయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది 24 గంటలు సెల్ ఫోన్కి, టీవీకి ఎడిక్ట్ అయిపోయి అలోకంలోనే పడిపోయి సమయం అంతా పాడు చేసుకుని మీరు కొద్దిగా మారు మనసు పొందితే మీరు కృప పొందుతారు. ఆ పనికి మారిన వాటి నుండి మీరు విడుదల పొందితే, సాతాను ప్రేరేపణకు మీరు చోటు ఇవ్వకుండా ఉంటే మీకు కృప దొరుకుతుంది. యోబు, నా రాజ్యంలో నా బలం ఎంతుందో ఒకసారి కౌంట్ చేసి రాపో అన్నాడు. అప్పుడు యోబు ఏమన్నాడో తెలుసమ్మా? అందరు వినండి. దాదాపు ఇది అందరు రెస్ట్ తీసుకునే టైం ఇది. అయినా ఈ టైంలో మనం వాక్యం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక శ్రద్ధతో వినండి. అయ్యా, నా బలగం, నాకు సైన్యం ఎంతున్నదో లెక్కించుకొని రమ్మన్నాడు దావీదు రాజు. యోబు అన్నాడు, ఏంటి రాజా నువ్వు చేసే పని? ఇంత పనికి మళ్ళీ పని చేస్తున్నాం. ఇప్పటి వరకు దేవుడు మనకి ఎన్ని విషయాల్లో జయమిచ్చాడు చెప్పు.
విజయం ఇచ్చింది దేవుడా, సైన్యమా? ఈరోజు మనుషులు లెక్క పెట్టమంటావు, మనుషుల వైపు చూస్తానంటావు. ఏమన్నా బాగున్నదా ఇది? ఇదివరకు ఏమని పాట పాడేవు నువ్వు? పాడండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఆమేన్. అందరూ చెప్పండి నాకు. అందరూ చెప్పండి నాకు. కొంత డబ్బు ఉంది, అవి లెక్క పెట్టుకునే పనిలో ఉన్నాను. నాకు కొంత బంగారం ఉంది, మాటికి చూసుకుంటున్నాను. నాకు కొన్ని ఫ్లాట్లు ఉన్నాయి, మాటికి వెళ్ళి ఎవడన్నా కబ్జా చేస్తున్నాడేమో చూసుకొని వచ్చుతున్నాను. ఏం చూసుకుంటున్నావు? దావీదు దేవుడే నా బలం, నా కోట, నా కొండ ఎన్నో అన్నావు కదయ్యా. ఈ రోజు ఏంటి సైన్యాన్ని లెక్క, సైన్యమా నీకు బలం ఇచ్చింది? ఎవరమ్మా ఈ స్థితికి మనల్ని తీసుకొచ్చింది? అన్నం లేని మనకు ఎంతమంది, నేను చెప్పగలను ఎవరు నాకు అన్నం లేదని. ఈ రోజున ఎంత తిన్నా, ఎంతమంది తిన్నా తరగని ఆహారం ఇచ్చాడు. మీలో ఎంతో మంది చెప్పగలరు ఈ మాట. నిజమే కాదమ్మా? ఎంతో మంది ఎంతో మంది ఏంటి లోకంలో ఉన్న దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని ఏది, ఏ బలం మనకిచ్చింది? ఈ లోక సంబంధమైన బలాల? ఈ రోజు నా బలం లెక్క పెట్టి రాపు అంటున్నావు. నీకు అసలు ఏమన్నా మైండ్ ఉన్నదా? నీకు అర్థం ఉన్నదా? వారైతే గురువులను బట్టి రథములను బట్టి ఆశ్రయిస్తారు, మనమైతే అని అన్నావు కదయ్యా ఇది వరకు నువ్వు. ఈ రోజున ఏంటి, ఏం జరిగింది? సాతాను ప్రేరేపణ. అందరు చెప్పండి, ఏం జరిగింది నాన్న? సాతానుడు ప్రేరేపిస్తుంటాడు, జాగ్రత్త. అనేక ఆలోచనలు కలిగిస్తుంటాడు, జాగ్రత్త. ఏం చేస్తున్నావు? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఎప్పుడైతే సాతాను ప్రేరేపణ దావీదు తీసుకున్నాడో దేవుని దగ్గర నుండి భయంకరమైన ఉగ్రత వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? ఉగ్రత వచ్చింది. బాబు నువ్వు తప్పు చేశావు అనగానే దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నేను పాపం చేశాను. చదవండి ఆ మాట. అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో 21:13 చదువుతున్నారమ్మా. నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకున్నాను. యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇదే ఇన్సిడెంట్, ఇదే సందర్భం సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయంలో కూడా ఇదే ఉన్నది. 24 2వ సమూయేలు 24:10. జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని యెహోవా కరుణించి. ఏం చేశాడమ్మా? సాతాను ప్రేరేపణకు లోపడ్డాడు కదా. దేవునికి ఉగ్రత వచ్చింది కదా. దేవునికి ఆయన మీద, ఆయన రాజ్యం మీద కోపం వచ్చింది కదా. అప్పుడు దావీదు ఏం చేశాడు తల్లి? పశ్చాత్తాపడుతున్నాడు. చెప్పండి అందరూ. ఏం పడాలా? అంతేనా? వాక్యం వినే దులిపేసుకొని వెళ్ళిపోవాలా? అతిక్రమములు దాచిపెట్టువాడు తెలుసు కదమ్మా. రోజు ఇల్లంతా శుభ్రం చేస్తారా? ఇంటి బయట ఉన్న చెత్త అంతా తెచ్చి ఇంట్లో వేసుకుంటారా?
చెప్పండి అందరూ. మరి దానికంటే నీ హృదయం శుద్ధి చేసుకోవడం గొప్ప పని కాదా? కాదా? గొప్పదా కాదమ్మా? అంత బాగు చేసావు, ఇల్లు అంతా శుభ్రం చేస్తారు రోజు. అయ్యా వినండి నాన్న, యవనస్తులారా, ఈ రోజున అందరికి యవనస్తులకి బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. సంఘంలో మీలో ఉన్నదని కానీ నేను చెప్పట్లేదు, లోకం సంగతి చెప్తున్నా. ఏ యవనస్తుడైతే పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటాడో ఆ యవనస్తుడు వర్ధిల్లును గాక. ఏ యవనస్తురాలైతే పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటుందో ఆ హృదయం, ఆ యవనస్తురాలు వర్ధిల్లును గాక. మునుపు ఎస్తేరుకు తల్లిదండ్రులు ఎంత చదివించారమ్మా? బైబిల్లో ఎస్తేరుని ఎంత చదివించారండి? ఈ రోజున ఎంత చదివించినా పాడు పనులు చేస్తున్నారు, పశ్చాత్తాపం లేదు. ఆదివారం వాక్యం వింటారు, పశ్చాత్తాపం లేదు. స్త్రీలు కాని పురుషులు కాని. సంఘం అంటే యేసయ్య దేహం. ఏంటి చెప్పండి అందరు? మన శిరస్సు ఎవరు? అప్పుడు దేహం ఎంత? యేసయ్య శరీరం. శుభ్రంగా ఉండాలా? శుభ్రంగా ఉండాలా? పరిశుద్ధపరుచుకోవాలి. ప్రతిరోజు మనని మనం పశ్చాత్తాపడాలా. దావీదంతటి వాడే పశ్చాత్తాపడి నేలన సాష్టాంగ పడ్డాడట. మాట చదవడమ్మా. అందుకు దావీదు ఇప్పుడు దినవృత్తాంతంలోనికి రండి. దినవృత్తాంతంలో మొదటి 21:16 దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యలో నిలుచుచున్న పరదేశిని కత్తి చేతబట్టుకొని, పరదీసిన కత్తి చేతబట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కట్టిన వారే ఏం చేశారు? తేలికమ్మా కొండలెక్కారా? చెప్పండి తల్లి. అమ్మా పిల్లలారా, చిన్నపిల్లలారా వినండి నానా. ఏం లేదు, గోనె పట్ట కట్టుకొని సాష్టాంగ పడ్డాడు అంతే. దేవుడు ఒక్కసారి చెయ్యెత్తాడు, ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎంతమంది చచ్చారు తెలుసమ్మా? ఏ ఒక్కరిని సాతానుడు ప్రేరేపించినంత మంది నందుకు 70,000 మంది చచ్చారు. చెప్పండి చెప్పండి, ఎంతమంది? ఎంతమంది? మీ ఇంట్లో ఇబ్బందులు పడటం మీకు ఎంతమందికి ఇష్టం? మీ పిల్లలు ఎడవటం మీకు ఎంతమందికి ఇష్టం? మీరు పశ్చాత్తాపడితే దేవుడు కృపనిస్తాడు. దేవుడి తోడు తిరిగితే శాంక్షన్ అవుతుందంటే అన్ని ఇస్తాడు దేవుడు. ఏ లోటు లేకుండా చేస్తాడు. నేను సేవ చేసే రోజుల్లో, పిలుపుని పొందుకొని సేవకు వచ్చే రోజుల్లో ఒక పాత సైకిల్ ఉండేది నాకు. ఆ సైకిల్ తొక్కుతుంటే బెల్లు కొట్టకుండానే అందరు ఎటోళ్ళు అటు పారిపోతారు. ఎందుకని అంత శబ్దాలు వస్తాయి దానిలో నుండి. అది నా బ్రతుకు. ఈరోజు ఎన్నని ఎంతని ఆలోచనకు మించి నేను మొయ్యలేనంత. కూలీలకు ఎంత ఇచ్చాడు? రూతుకి ఎంత ఇచ్చాడు? మా చెప్పండి అమ్మ. అబద్ధపడి పరమన్నాడు. 6 కొలల ఎవలు కొలిసిచ్చాడు. 6 కొలలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలు ఇష్టలు ఇష్టలు. ఎవరి ఇష్టలు? మంచి డ్రెస్సా? మంచి డ్రెస్సా? మంచి పాట పాడితేనా? ఇంకెట్లా ఎట్లా ఇష్టం అవుతాం? ఒక్క పశ్చాత్తాపం హృదయంలో నొచ్చుకుని, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నానే, నా మాటల్లో దేవునికి వ్యతిరేకమైన మాటలు ఉన్నాయే, నాలో దేవునికి వ్యతిరేకమైన ఆశలు, దేవునికి వ్యతిరేకమైన సహవాసాలు, దేవునికి వ్యతిరేకమైన కోరికలు నాలో ఉన్నాయే, ఇవి నన్ను శాపానికి గురి చేస్తాయి. 70,000 మంది చచ్చారు కదా, నా కుటుంబంలో ఇటువంటి బాధలు నాకు వద్దు అని ఈ రోజున ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు కృప పొందుదురుగాక. మారు మనసు పొందకున్నా
మనసు పొందకున్న చేరను పరలోకము. మారు మనసు మారు మనసు పొందకున్న చేరను పరలోకము. మారు మనసు లేకనే మార్చలేరు ప్రజలను. మారు మనసు లేకనే మార్చలేరు ప్రజలను. కోరి నూతనాత్మనుండుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. కోరి నూతనాత్మనుండుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా క్రైస్తవులారా, క్రీస్తు పోలినటువంటిదేనా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలువనా. క్రైస్తవులారా క్రైస్తవులారా, మారు మనసు పొందకున్నా, మారు మనసు పొందకున్నా చేరను పరలోకము. హల్లెలూయా హల్లెలూయా. ఏం కావాలా మనకు? ఏం మారు మనసు అండి? 20 సంవత్సరాల క్రితమే పొందాపో. ఎప్పుడు పొంది మారు మనసు? ఎప్పుడు స్నానం మనం చేశారులే అంటే చాలా పోయిన సంవత్సరం స్నానం చేశాను అంటారు ఎవరన్నా? ఎప్పుడెప్పుడు చేయాలి? అంతే కదమ్మా. అట్లనే తమ్ముడా, దరిద్రం ఉంటుందా? పశ్చాత్తాపడ్డానికి దరిద్రం ఉంటుందా? నా ఇంటికి బిచ్చగాడు కూడా రాలేదమ్మా ఒకప్పుడు. అది నా తండ్రి నా తాతలు నాకు ఇచ్చిన శాపం. అది నేను ఎప్పుడైతే నా ముఖాన్ని యేసయ్య వైపు తిప్పానో, లోకానికి ఎప్పుడైతే వెన్ను చూపించానో, యేసయ్య కొరకే, యేసులోనే బ్రతుకుతా, యేసు కొరకే బ్రతుకుతా. చిన్నప్పుడు చిన్న వయసులోనే 8వ తరగతి పరీక్షలు రాశాను, 7వ తరగతి పరీక్షలు రాశాను. 7th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. చిన్న పిల్లలు 13 సంవత్సరాలు. ఎగ్జామ్స్ అయిపోకముందు నేను ఏం ఆలోచిస్తున్నా తెలిసిన? నా చుట్టుపక్కల ఉన్న ఊర్లకు వెళ్ళి సువార్త చెప్పాలి. ఏ వయసులో? గోళీలు ఆడుకునే వయసులో. ఏం చేయాలి మీరు? ఏం చేయాలి? ఇంటికి పోయి సెల్ ఫోన్లకి వెళ్తాను, సినిమాలు చూడను, ఆదివారం గుడికి రాను. ఇదా నాకు అన్నం ఉందిగా పర్వాలేదు, నేనంత ప్రార్థన చేసే అవసరం లేదు. నా భర్త గారు మంచి ఉద్యోగం ఉంది, నా భార్యకు ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు నేనంత ప్రార్థన చేసే అవసరం లేదు అంటావా? దావీదుకి ఏముంది? ఏం లేదని దేవుడు మొత్తాడంతే. నీ బలం ఏం చేస్తుంది? నీ ఉద్యోగం ఏం చేస్తుంది? శాపానికి గురి అవుతాం, జాగ్రత్త. నా స్నేహితులతో చెప్తున్నావరే, నేను సువార్త ప్రకటించడానికి వెళ్తాగానే మీరు నాతో కూడా వస్తారా? గోళీలు ఆడుకోవాలైతే, మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాలైతే, మా మామయ్య గారింటికి వెళ్ళాలైతే అని అందరూ అలా చెప్తున్నారు. ఒక తల్లి తండ్రి లేని ఒక అనాథ యేసుదాసు మాతో వస్తానన్నా. అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా కొద్ది కరపత్రాలు ఇవ్వండి బాబు అని అంటే, ఆ రోజున శుభ సందేశాలని పుస్తకాలు ఉన్నాయి, అన్ని ఉపమానాలు ఉండేవి అందులో. ఆ పుస్తకాలు అయ్యగారు అన్నారు, సిఎస్ఐ చర్చ్ అయ్యగారు అన్నారు, వరే ఆ రూమ్ లో ఉన్న ఎల్లండ్రా అని అంటే, నేను వెళ్ళమ్మా, డబ్బులు ఏరుకునేవాడు ఎలా ఏరుకుంటాడో ఆ పుస్తకం. అంత ప్రేమ నాకు. ఈ పుస్తకాల అనేకులకు పంచుతా, నా ప్రభు పని నేను చేస్తా. యవన కాలంలో అమ్మా, పాపం ఎరగకుండా ప్రభు బ్రతికిచ్చాడు, పాపం లేకుండా జీవింపజేశాడు నా తండ్రి. నేను ఆశపడితే మీరు ఆశపడండి, ప్రభు పరిశుద్ధులుగా మారుస్తాడు. అయ్యో ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలంటే. పదే పదే వాక్యం వింటాం, ఇంటికి వెళ్ళి ఎప్పటిలాగే ఉంటుంటే నీలో మార్పు కలగదు కాక కలగదు. ఒక నిక్కర్ చినిగిపోయి నిక్కర్ వేసుకొని, చిరిగిపోయిన చొక్కా ఇక్కడ చిరిగిపోతుంది కదా, ఆ చొక్కా వేసుకొని ఒక అట్ట డబ్బా అట్ట డబ్బా నెత్తిన పెట్టుకొని, పుస్తకాల డబ్బా నెత్తిన పెట్టుకొని సువార్త చెప్పడానికి బయలుదేరారు. ఆ రోజున దేవుని ఆత్మ బలంగా నా అవునండి. మనం చేసే పనులను బట్టే దేవుడు కృపణిస్తాడు. మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలము దయచేస్తాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, చూశాడు, ఆహా వీడికి అప్పచెప్పొచ్చు, సేవను వీడి చేతిలో పెట్టచ్చు. పరలోకం ఆలోచన పడిపోయింది. ఇంకా
నీ గురించి కూడా ఆలోచన పడిపోదమ్మో, ఇదేంట్రా తల్లి రూతు భర్త చనిపోతే విచ్చలవిడిగా బతుకుతారైతే నువ్వేంటి నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అంటావు. అస్సలు అని చెప్పి పరలోకం ఆలోచనలో పడిపోలేదా? చెప్పండిమా, పడ్డదా లేదా? ఆమెకు మార్గం మార్చారా లేదా? ఆమె శాపాన్ని దీవెనగా చేశారా లేదా? ఎంతమంది దేవుడితో పాటు ఎంతమంది దూతలు ప్రయాసపడ్డారు అనుకున్నారు ఆమెను వర్ధిల్ల చేయడానికి. ఆ దేశంలోనే గొప్పదైపోయింది. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు పెట్టారమ్మా, బెత్లెహేములో పశువుల పాకకు దగ్గరలోనే కోతమేత దూరంలోనే ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు దగ్గర నిలబడి ఏడుస్తున్నాను. ఏసన్ గారు అన్నారు, ఏంటి పాస్టర్ గారు ఏంటి ఇక్కడ నిలబడ్డారు అని. నన్ను చూసి ఆయన, ఏంటి ఇలా ఏడుస్తున్నారు, ఏంటి ఏమి మీకేమన్నా ఇబ్బంది అనీజీగా ఉంది, ఇక్కడ వాతావరణం ఏమన్నా లేదయ్యా. ఈ బోర్డు చూస్తే నాకు ఏడుపు వచ్చింది. నన్ను ఏంటనుకున్నారు? ఆ బోర్డు ఒక దరిద్రాలు పేరు, ఆ రోజు ఒక దరిద్రాల పేరు ఆ బోర్డు మీద ఉంది. ఏమనుందో తెలుసిన? ఇదిగో ఇట్లా యారో మార్కు పెట్టారు, బాణం గుర్తు పెట్టారు, పెట్టి అదిగో అవన్నీ రూతు పొలాలు అని రాసి పెట్టారండి. ఉన్న భూమిలో ఒక శాపగ్రస్తురాలు. అమ్మా, నెహెమ్యా పుస్తకంలో ఏమన్నా 10 తరాలకైనా సరే మోయాబీయులు సమాజంలో చేరకూడదు అన్నాడు. 10 తరాల వరకు నువ్వు కాదు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు ఎవడు రావద్దో సమాజంలో అన్న దేవుడే ఆమెను ఆశీర్వదించాడు. కుల్లి ఏడ్చానమ్మా. దేవుడు వర్ధిల్ల చేస్తాడు తల్లి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే తమను తాము దేవుని వైపు తిప్పుకుంటారో వారి మీద దేవుడు కృప చూపిస్తాడు. గాదు అని ఒక ప్రవక్తను పంపించాడు. అయ్యా నా సమయం అయిపోయింది కదా. గాదు పల్లి దేవుడు గాదు అని ఒక ప్రవక్తను పంపించాడు. దావీదుతో చెప్పి ఈ సంగతులని. 70,000 మంది చచ్చిపోయారు. దానికి ముందు అన్నాడు, 3 శిక్షలు నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎన్నంట? 3 శిక్షలు. ఏంటో చదవండి దయచేసి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోతుండగా 2 సమూయేలు 24:13. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని రాజుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిపోయారు. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చెట్టు విషయమై సంతాపము ఉంది, నాశనము చేయు నాశనమును తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 శిక్షలు. అక్కడ 12 నుండి చదివితే మీకు తెలుస్తుంది ఎన్ని శిక్షలు. 7 సంవత్సరాలు. ఎన్నేళ్ళమ్మా? 3 సంవత్సరాల పాటు క్షామము కరువు కలుగుట నీకు కావాలా? 3 నెలల పాటు నువ్వు తరుమబడటం కావాలా? శత్రువులు నిన్ను, నీ రాజ్యాన్ని తరుముతారు. ఎన్ని నెలలు? 3 సంవత్సరాలు కరువా? లేకపోతే 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరమటం కావాలా? 3 దినాలు తెగులు కావాలి. ఈ 3 కత్తి అంటే తెగులేమో, తర్వాత చదివితే తెలుస్తుంది. ఈ 3 నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడో తెలిసిన? అయ్యా, మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలోనే పడతాయి. ఎందుకంటే నీ కోపము క్షణమాత్రం ఉంటుంది. కీర్తన 30. నీ దయ ఆయుష్కాలమంతా ఉంటది. కాబట్టి నీ చేతిలోనే నేను పడుతునుగా. ఏమన్నా చేయలే, నేను చేసింది మటుకు తప్పే. ఎప్పుడైతే ఇలాగ దావీదు పశ్చాత్తాపడ్డాడో దేవుడు తన కృపను మరలా దావీదుకు దయచేశాడు. దేవుడు రాజ్యమును కృపతో నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఎవరైతే కఠినపడుతున్నారో వారు కృప పొందలేరు. ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు గొప్పగా వర్ధిల్లుతారో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి అందరూ మోకరించండి. హల్లెలూయా. 51వ కీర్తన మనం పాడుకున్నది 51. హిమము కంటే తెల్లగా నన్ను కడుగుమో, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుమో, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. గోనె పట్ట కట్టుకొని దావీదు పెద్దలందరూ కూడా గోనె పట్టలు కట్టుకొని సాష్టాంగపడ్డారు. ఆదాము అవ్వలు పశ్చాత్తాపం లేక పతనమైపోయారు. వారి పిల్లలు శపించబడ్డారు. ఈ రోజున తల్లిదండ్రులారా మీ అందరికీ వందనాలు చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా. మీరు పశ్చాత్తాపడితే మీ పిల్లలు వర్ధిల్లుతారమ్మా. తల్లిదండ్రులారా మీరు పశ్చాత్తాపడితే నా దేవుడు మిమ్ములను మీ పిల్లలను ఆశీర్వదించును గాక. యవనస్తులారా ఎంత ఎదురు చూచినా కృప పొందలేక, ఎంత ఎదురు చూచినా చదువులో ఓడిపోయి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఓడిపోయి, వివాహ ప్రయత్నాల్లో ఓడిపోయి ఎంతమంది వేదన పడుతున్నారో. అయ్యా నేను అప్పుల్లో ఉన్నానయ్యా, నా అప్పులు తీరట్లేదయ్యా, నేను రోగాలతో బాధపడుతున్నానయ్యా, నేను పొందుతున్న వేదనలు బహు భయంకరమయ్యా. అవునా?
సహోదరుడా, సహోదరి, పశ్చాత్తాపడు. నేను దేవునికి ఇష్టం లేనివి నీలో నుండి తీసేయి. దేవునికి ఇష్టం లేనివి నీ ఇంట్లో నుండి తీసేయి. దేవుడు కృపనిస్తాడు. దేవుడు కృపనిస్తాడు. దేవుడే చెయ్యెత్తి ఆ కత్తి చేత పట్టుకున్న మరణ దూత, ఆ దూతను గద్దించాడు. తెగులు ఆపమన్నాడు. దేవుని దూత నీ ఇంటి మీదకి తెగులు ఆగిపోవును కాక, నీ కుటుంబం మీద శాపం ఆగిపోవును కాక, నీ పిల్లల మీద శాపం ఆగిపోవును కాక. ఈ తెగులు ఆగిపోయేది ఎలాగా? నువ్వు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడేవాడు ఎక్కడ ఉంటాడో అక్కడ శాపం ఆగిపోతుంది. పిల్లలారా, యవనస్తులారా, ప్రభు తట్టు తిరగండి, దేవుని తట్టు తిరగండి, దేవునితో మాట్లాడండి. అందరూ కూడా దేవుని తట్టు తిరగండి. ప్రభా, ఆదామోవల వలె నేను కఠినపడనయ్యా, ఏలీ వలె కఠినపడనయ్యా, సౌలు రాజు వలె కఠినపడనయ్యా, ఇశ్రాయేలీయుల వలె నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యనయ్యా. మూడు సంవత్సరాలు భయంకరమైన క్షామము కావాలా? 3 నెలలు శత్రువులు నిన్ను తరమడం కావాలా? 3 రోజులు తెగులు కావాలా? అయ్యో అయ్యో, నేను ఇరుకున పడ్డానే. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా బ్రతుకు ఎలాగా? నా పరిస్థితులు ఎలాగా? ఏమైనా సరే నేను పశ్చాత్తాపడాలి. దావీదు పశ్చాత్తాపడ్డాడు. రాజు తను తాను తగ్గించుకున్నాడు. అందుకని దేవుడు కృపనిచ్చాడు. ఎవరెవరైతే పశ్చాత్తాపడుతున్నారో, ప్రభుకి ఇష్టం లేనివి నాలో ఉన్నాయ్యా, నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నా పిల్లలు శపించబడకూడదయ్యా, నా కుటుంబం విడిపించబడాలయ్యా అని ఎవరైతే అంటారో, నా ఇంట్లో తెగులు వ్యాధి ఉండకూడదయ్యా, ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో మీ కుడి చేయి పైకి ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రం, 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 స్తోత్రం. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. చేతులెత్తిన తల్లి, చెల్లి, తమ్ముడా, ప్రభు నిన్ను కృపతో నింపునగాక. ఏదైతే విడిచిపెట్టామో దాని జోలి పోకు, దాని వైపు వెళ్ళకు. విడిచిపెట్టు, విడిచిపెట్టు, విడిచిపెట్టు. ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభు మిమ్మల్ని తన కృపతో నింపునగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. నీ చిత్తం ఏదైతే ఉన్నదో అదంతా ఈ సంఘం పట్ల నెరవేరును గాక. ఎంతమందిని విడిపించడం నీ చిత్తమైందో ప్రభువా, వారందరినీ విడిపించినందుకు వందనాలు అయ్యా. ఈ రోజున ఎంతమంది అనారోగ్యాలతో, సమస్యలతో సతమతమవుతున్నారో వారందరికీ వారి పశ్చాత్తాపము ద్వారా విడుదల కలుగును గాక. కృపదయచేయండి నాయన. ఓ, మీ గాయపడిన హస్తము బిడ్డల మీదకి బలముగా దిగి వచ్చినందుకు స్తోత్రం. మా ముందున్న సభలను మహిమకరంగా జరిగించి సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ మీకు, మీ కుటుంబాలకు, మనం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. అందరికీ